దేశంలో చికాగో నగరంలో 24 గంటల పనిదినాన్ని రద్దుకు వ్యతిరేకంగా అనేక మంది కార్మికులు పోరాడి అందుబాటు 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగింది. దాని ఫలితంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కార్మికులు వివిధ ఫ్యాక్టరీలలో, పరిశ్రమలలో, ప్రభుత్వ పరిశ్రమలు కావచ్చు, ప్రైవేట్ పరిశ్రమలు కావచ్చు, కోట్ల పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కొట్లాడే మొత్తంగా ప్రపంచం మొత్తంగా 8 గంటల పనిదినాన్ని వారసత్వంగా తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా దేశంలో వివిధ ప్రభుత్వాలు కార్మికులు కావాల్సినటువంటి వేతనాల విషయాలు కావచ్చు, లేదా చట్టపరమైనటువంటి హక్కులు కావచ్చు, వీటన్నిటిని కూడా కార్మికులు మొత్తం ఈ యొక్క పోరాట ఉద్యమాల ద్వారానే సాధించుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తంగా అసంఘటిత కార్మికుల్ని లేదా కాంట్రాక్ట్ చేసే కార్మికుల్ని మొత్తంగా చేసుకొచ్చి పెడుతున్నారు. ఈరోజు గ్రామాల్లో ఆశా వర్కర్లు కావచ్చు, ఆయా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, బీపీఎల్లో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, ఇట్లా మొత్తంగా అన్ని రకాల కార్మికులలో చట్టప్రకారం కార్మికులు కాకుండా, హక్కులు ఉన్నటువంటి కార్మికులు కాకుండా అసంఘటిత కార్మికులే ఎక్కువ శాతం ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వాల తత్వాన్ని వ్యతిరేకంగా ఈ యొక్క మేళని మనం జరుపుకోవడంతో పాటు మన యొక్క ఉద్యమాలని ముందుకు తీసుకోవడం కోసం మనమంతా నెమరు వేసుకోవాలి. అట్లా అందరూ కలిసి రావాలని కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.